కొంతమంది అబ్బాయిల అమ్మాయిల కోసం, కొంతమంది అమ్మాయిల అబ్బాయిల కోసం యేసయ్యని విసర్జించిన దౌర్భాగ్యురాళ్ళు ఉన్నారు. పోతారు ఎస్కేఎన్పి అయిపోయిన నరకానికి. దేవునికి స్తోత్రం. వివరించను నేను, దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి పోతారు? పోతాళ్ళనికి డౌటే లేదు అందులో. యేసయ్యలో మనం ఉన్నంత వరకు రక్షణ గ్యారంటీ. యేసును విసర్జించిన వాళ్ళకి నరకం గ్యారంటీ. తిరగలేదు ఇందులో. తెలిసి తిరస్కరించిన వాళ్ళకి మామూలుగా మోగదు. పాతాళంలో, అగ్నిలో, నరకంలో. మరే నన్ను అమ్మాయి ఇష్టపడింది సార్, అమ్మాయి యేసుప్రభుని నమ్ముకుంటే నన్ను వదిలేస్తానంది, అందుకని నేను యేసుప్రభుని వదిలేసాను, అమ్మాయిని పట్టుకున్నానంటే తీసుకెళ్ళిద్ది పోరా అమ్మాయి, పరలోకం తీసుకెళ్ళిద్ది. ఆమెగా మార్గం, సత్యం, జీవం. పో దరిద్రుడా పో. ఆ ఎమ్మి పాతాళానికి పోయి, నరకానికి పోయి, నువ్వు కూడా పోరా దరిద్రుడా పో. మరే ఆ అబ్బాయి అన్యుడు. ఆ అబ్బాయి యేసుప్రభుని నమ్ముకుంటే నేను లవ్ చేయను అన్నాడు. అందుకని అన్నయ్య ఆ అబ్బాయి కోసం నేను యేసుప్రభుని వదిలేశానంటే మంచిదమ్మ. వాడు తీసుకెళ్తాడు. వాడేగా మార్గం సైతాను మోహం దానా, వాడే కదా మార్గం దెయ్యం మోహం దానా. పో తీసుకెళ్తాడు పో, పాతాళానికి తీసుకెళ్తాడు పో, పోదు. కానీ యేసుప్రభుని వదిలేటువంటి అంత అల్లాటప్ప ఆటలాగుందా? వదిలే. నేనేం బలవంత పెడతాను, నేను వదిలు అయితే మొత్తం ఎంతకాలం ఈ లోకభోగం? ఎంతకాలం అండి?